ఇంతకుముందు ఎట్లా ఉండేది కార్మికులు, ఇప్పుడు 64,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చి వేలం లేకుండా మరి టెండర్ ఇప్పించడాన్ని ఎట్లా చూస్తారు? మిమ్మల్ని రిసీవింగ్ మీ పట్ల వైఖరి కొంత 100% ఎట్లా ఉండే అంటే ఈ కోల్ బెల్ట్ ఏరియాకి సంబంధించిన కార్మికుల లోపల అక్కడ ఉన్నటువంటి ప్రధాన యూనియన్ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు, అదే రకంగా ఈ మన రాష్ట్రానికి సంబంధించిన ఈ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి నాయకత్వం ఎంతసేపు కార్మికులకు మేమేం చేసినామని చెప్పకుండా మీకు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు అనే ఒక యాంటీ ఇంజెక్షన్ని వాళ్ళకి ఎక్కించుకుంటూ వచ్చిండ్రు. అయినప్పటికీ కూడా కార్మికులు అత్యంత చైతన్యవంతులు. ఎవరేం చెప్తే అది విని నమ్మేటోళ్ళు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీతభత్యాలను త్యాగం చేస్తూ కుటుంబాలు ఉపవాసం ఉన్నా కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు. కాబట్టి అత్యంత చైతన్యవంతులు కోల్ బెల్ట్ ఏరియా అంటేనే. కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా ఇక ముందు మాత్రం ఈ కుట్రలు పనిచేయ అనేటువంటి విషయం మాత్రం చెప్పొచ్చు.